ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన తైత్తిరీయ ఉపనిషత్ దానికి శంకర భాష్యము చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మళ్ళీ ఇదే విషయము. ఇప్పుడు బ్రహ్మానందవల్లిలో మొదటి అనువాకలో ఉన్నాము. ఉపనిషత్ సారం మొత్తం ఈ ఒక్క మంత్రంలో ఉంచారు మనకు మన ఉపనిషత్ ఋషులు. అందులో కూడా ముఖ్యంగా సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్న వేదవాక్యానికి ఒక్కొక్క దానికి మనము లోతుగా అర్థం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకు అంటే అవి బ్రహ్మను నిర్వచించే పదాలు. సత్యము, జ్ఞానము, అనంతము అన్నవి బ్రహ్మను నిర్వచించే పదాలు. బ్రహ్మను చూపించే లక్షణాలు, స్వరూప లక్షణం అది. లక్ష్యము బ్రహ్మ. ఊరికే ఈ మూడు విశేషణాలు కాదు. ఏదో నల్ల కలువ పువ్వు, అందమైన బాలుడు అని ఏదో విశేషణాన్ని చూపడం కాదు. లక్షణాన్ని తెలిపే ఈ పదాల గురించి మనము అర్థం చేసుకోవడం అత్యవసరము. ఎందుకు అంటే ఈ లక్షణాలతోటే ఆ లక్ష్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి. అందుకని మొదలుపెట్టి వెళ్తూ ఉన్నాము. ఇదే విషయం చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెప్తూ ఉన్నది లక్షణము. కన్ఫ్యూజ్ కారాదు. ఇక్కడ ఎంతసేపు చెప్పినా సరే లక్షణం చెప్తూ ఉంటారు అనే అంటూ ఉంటారు మన గురువు గారు శంకర్ల వారు. వ్యావృత్త స్వరూప విశేష సమర్పణ సమర్థస్య లక్షణస్య అభిధానేన స్వరూప నిర్ధారణాయ అవిశేషేణ చ ఉక్తవేదనస్య బ్రహ్మణః వక్ష్యమాణ లక్షణస్య విశేషేణ ప్రత్యేగాత్మతయా అనన్యరూపేణ విజ్ఞేయత్వాయ. మన బ్రహ్మను ప్రత్యేగాత్మగానే, మనకు అనన్యంగానే, మన స్వరూపంగానే తెలుసుకోవడం కోసము వ్యావృత్త స్వరూపంగా వ్యావర్త లక్షణము, తటస్థ లక్షణము, స్వరూప లక్షణము అని లక్షణాలుంటాయి. ఓంకారంగా పెట్టుకుని చూడు నువ్వు, లేదా భూహు భువః సువః అని చూడు, భూమి, ఆకాశము, ఆదిత్యుడు అని చూడు. నువ్వు ఏ విధంగా చూసినా సరే ఈ లక్షణాలను పెట్టుకుని, ఏ లక్షణము వ్యావర్త లక్షణంతో చెప్పబడుతూ ఉన్న వస్తువును పట్టుకో అని చెప్పి అక్కడికి ఆగకుండా అసలు వీటితో స్వరూప నిర్ధారణ చేయడం కష్టం కాబట్టి స్వరూప లక్షణాన్ని కూడా చెప్తూ వస్తారు. అందుకోసమే తదేశాభ్యుక్త, అసలు ఈ మంత్రమంతా చెప్పబడ్డది అదే. మనం అందుకనే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాము దీనికోసమే. నా అన్యత్ ఇతి ఏతత్ ప్రదర్శనాయ రుక్ ఉదాహీయతే. ఇక్కడ చెప్పబడుతూ ఉన్న రుక్కు ఈ మంత్రము దీన్ని ప్రదర్శించడం కోసమే. అన్యం లేదు, ఉన్నది ఒక్కటే అని బ్రహ్మస్వరూపాన్ని మనకు చూపించడం కోసమే ఈ రుక్ ఉదాహీయతే, ఈ రుక్ చెప్తూ ఉన్నది మనకి ఈ విషయము. తస్మిన్నేవ బ్రహ్మణ వాక్యోక్తే అర్థే ఏషః మళ్ళీ రుక్ అభ్యుక్తాంనాత. ఇదే రుక్ మళ్ళీ మళ్ళీ బ్రహ్మను చూపించే పదాలనే వాడుతూ సత్యం, జ్ఞానం, అనంతం అని ఆ బ్రహ్మ పదార్థం గురించి స్వరూప లక్షణంతో చెప్తూ ఉన్నది. ఇంతకు ముందు అనువాకాల్లో శిక్షావల్లి చివర్లో చెప్పబడ్డవన్నీ కూడా వ్యావర్త లక్షణంతో ఉన్న బ్రహ్మను తెలిపే పదాలు. ఇక్కడ అసలు డైరెక్ట్గా బ్రహ్మ స్వరూపాన్ని చెప్తూ ఉన్న వేద మంత్రాలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని మనం అట్లానే అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే బ్రహ్మలో వికారాలు లేవు. మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎన్ని విధాలుగా. ఏదో నల్ల కలువ పువ్వు, ఎర్ర కలువ పువ్వు అని రకరకాలు ఉన్నప్పుడు దానికి విశేషణం కావాలి కానీ బ్రహ్మ ఒక్కటే అయితే విశేషణం ఎందుకు అని మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కారాదు. విశేషణం చెప్పడం ప్రధానం కాదు ఇక్కడ.
అది విశేషణము, యాక్చువల్‌గా లక్షణము. స్వరూప లక్షణము. దాన్నట్లానే అర్థం జేసుకోవాలి. అయితే ఏమి తేడా? విశేషణ విశేష్యాలకు, లక్షణ లక్ష్యాలకు తేడా ఏమి అంటే, విశేషణము విశేష్యము గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు చెప్పే పదమే అవును, నిజమే. కానీ ఇక్కడ పొగడ్త కోసం చెప్పబడుతూ ఉన్న పదాలు కాదు. సత్యం, జ్ఞానం, అనంతం అవన్నీ గూడా లక్షణాన్ని చూపిస్తూ ఉన్న లక్షణము. ఆ లక్ష్యం యొక్క లక్షణాన్ని తెలిపే అందుకోసమే ఉద్దేశింపబడ్డ పదాలు. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం మనము. యత్ రూపేణ యత్ నిశ్చితం తద్రూపం వ్యభిచరత్ అనృతం ఇతి ఉచ్యతే. ఏ రూపంగానైతే మనము దాన్ని తెలుసుకుంటూ ఉన్నామో, అది ఒకవేళ వేరేగా మనకు అర్థాన్ని చెప్తూ ఉన్నది అంటే, అటువంటి వికారాలతో ఉన్నది అనృతమైపోతుంది. ఊరికినే పదాల పాటికి వాడితే, ఊరికినే పదాలను వాటి పాటికి వాటిని ఊరికినే వాడితే, అవి ఊరికినే వాచారంభణం వికారో నామధేయమైపోతాయి. వికారాలన్నీ అనృతం. ఈ పదాలు గాదు ముఖ్యము. ఈ పదాలు ఏ పదార్థాన్ని మనకు సూచిస్తున్నాయో బ్రహ్మ పదార్థాన్ని. మృత్తికా ఇతి ఏవ సత్యం అని చెప్పినట్టు బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యం కాబట్టి సత్యం మీద ఫోకస్ చేయాలి మనము. అని పోయిన వారము ముఖ్యంగా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మలో సత్యము, జ్ఞానము అనంతమై ఉన్నప్పుడు జ్ఞానం మధ్యలో ఉన్నది ఎందుకదంత ముఖ్యము అని చూస్తూ, ఇది ఎందుకు సత్యము అని చూస్తూ, కొంత విచారణ చేస్తూ వెళ్ళాము. సతేవ సత్యం, సత్ అయి ఉన్నదేదో అదే సత్యము. అయితే ఆ సత్యంలో కూడా మనకు ప్రపంచంలో వ్యావహారిక సత్యాలు, వ్యావహారిక నిత్యాలు ఉండొచ్చు. కానీ వ్యవహారం గాదు మనకు. వ్యావహారికమైన సత్యం అంటే ఏమి? సత్యలోకం అని జెప్తారు. బ్రహ్మలోకం అని జెప్తారు. ఆ బ్రహ్మలోకము నిజంగా మనము కోరుకుంటున్న బ్రహ్మస్థితి కాదు. ఆ సత్యలోకము నిజంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్న సత్యం అన్న పదార్థం గాదు. సత్యలోకం దాకా వెళ్తావు. నువ్వు ఈ కర్మలన్నీ చేశావనుకో, నువ్వు చెప్పిన విధంగా యజ్ఞాలవన్నీ చేశావనుకో, నువ్వు ఈ రకంగా ఉన్నావంటే బ్రహ్మలోకం దాకా వెళ్తావు, సత్యలోకం దాకా వెళ్తావని చెప్తున్నవన్నీ ఎంతకాలము? ఆ లోకాలు ఉన్నంత కాలం మాత్రమే. ఆ లోకాలు కూడా మళ్ళీ నశిస్తాయి. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః మొత్తం అన్నీ గూడా పునరావర్తినః. ఆ లోకాలన్నీ మళ్ళీ మళ్ళీ ఆవర్తనము సైక్లికల్‌గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అటువంటి వ్యావహారికమైన సత్యాలు కాదు. మనం చెప్పుకునేది అబ్సల్యూట్. అటువంటి సత్యము. అతః సత్యం బ్రహ్మ అని చెప్తూ ఉండడం ఎందుకు అంటే, బ్రహ్మ వికారం గాదు అని చెప్పడం కోసం. ఏదో కొంచెం అటు ఇటుగా అని చెప్పుకోవడం కోసం కాదు. కాబట్టి ఒకవేళ స్పెసిఫిక్‌గా మనము బ్రహ్మ సత్యము అంటే, అసత్యమయ్యేందుకు అవకాశం ఉందా? అంటే దానికోసం మనం ఏమైనా ప్రయత్నం చెయ్యాలా? అని దానికి కారణము, కారకత్వము మొదలైనవి బయలుదేరుతాయేమో అని మళ్ళీ మొదలుబెట్టుకొని చదువుకుంటూ ఉన్నాము. అతః కారణత్వం ప్రాప్తం బ్రహ్మణః. బ్రహ్మకు కారణత్వం, బ్రహ్మ కారణంగా ఉండవలసిన అవసరం ఉన్నది అని అనుమానం వస్తే, మళ్ళీ కార్యత్వం కూడా కావాలి, కారకాలు కూడా కావాలి. ఈ విధంగా మృద్వత్ మట్టిలాగా ఏదో ఇక్కడ ఎగ్జాంపుల్ కోసము మృత్తికా ఇతి ఏవ సత్యం. ఇప్పుడు కుండలు అటువంటివన్నీ రకరకాల రూపాల్లో ఉండొచ్చు గానీ, వాటన్నింట్లో గ్యారంటీగా ఉన్నది మృత్తిక, మట్టి. అది మాత్రం సత్యం. కుండలవన్నీ మారిపోవచ్చు అని చెప్పినంత మాత్రాన, ఈ రూపాలన్నీ మారిపోవచ్చు. కానీ బ్రహ్మ మాత్రం అట్లానే ఉంటుంది అంటే, బ్రహ్మ కారణమయిందనుకో మట్టిలాగా, మట్టి కారణంగా కుండలొచ్చినట్టు, బ్రహ్మ కారణంగా ఈ రూపాలన్నీ వచ్చాయి అంటే, కారణంగా
పరబ్రహ్మము ఉండాలి అంటే మళ్ళీ కార్యాలుంటాయి, కారకాలుంటాయి. ఆ రకంగా అది మార్పులు చెందవలసి ఉంటుంది. ఈ విధంగా మనకి అచిత్రూపత అది అచిత్ అయిపోయే అవకాశం ఉంటుంది. చిత్ అయి ఉన్నది కాస్త అచిత్ అయిపోవచ్చు. సత్ అయి ఉన్నది కాస్త రకరకాల సత్యాలుగా మారిపోవచ్చు అసత్తులుగా. ఈ ప్రమాదం ఉన్నది గాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా మనము జ్ఞానం జ్ఞప్తిః అవబోధः భావసాధనः జ్ఞానశబ్దः న తు జ్ఞానకర్తృబ్రహ్మ విశేషణత్వాత్ సత్యాత్మ అనంతాభ్యాం సహ. జ్ఞానం అంటే జ్ఞప్తి అని చూపించడం కోసం అది భావ సాధనము. అది ఉన్న వస్తువు గురించి చెప్తూ ఉన్న శబ్దము. అంతేగాని జ్ఞానకర్తృ బ్రహ్మ విశేషణత్వాత్ సత్య అనంతాభ్యాం సహ. జ్ఞానం కావాలి అంటే దాని కోసం సాధించే ఒక జ్ఞాత ఉండాలి. ఇటువంటివన్నీ ఉంటాయి అని ఒకవేళ మనకి అనుమానం వస్తే అందుకనే అనంతమని చెప్పవలసొచ్చింది. జ్ఞానం ఒకవైపు సత్యం, జ్ఞానానికి ఒకవైపు అనంతం ఎందుకుంది అంటే, జ్ఞానం మార్పులతో ఉండదు కాబట్టి అది కర్మలు లేవు, కర్త లేదు, అసలు ఏ రకమైన షట్కారకాలు లేవు. అందుకనది సత్యం. జ్ఞానము పరిచ్ఛిన్నం అవ్వడానికి అవకాశం లేదని చూపించడం కోసం అనంతం. అందుకని సత్యము, అనంతంతో పాటు కలిపి జ్ఞానాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నారు. నహి సత్యత అనంతత చ జ్ఞానకర్తృత్వే సతి ఉపపద్యతే. సత్యము, అనంతము అన్నవి జ్ఞానం జ్ఞానమాత్రంగా ఉంటేనే పనిచేస్తుంది. జ్ఞానము ఒకవేళ కర్తగా మారి, ఆ కారణంగా కార్యాలేమైనా వచ్చాయంటే, అప్పుడు సత్యము, అనంతము అన్నవి నిలబడవు. జ్ఞానకర్తృత్వేన హి విక్రియమాణం కథం సత్యం భవేదనంతం చ. జ్ఞానము కర్తగా మారింది అంటే వికారాలు చెందుతుంది. దాంతో అది మార్పులు చెందినాక అసత్తుగా మారిపోతుందది సత్యం ఎట్లా అవుతుంది? మారిపోయింది నశిస్తుంది కాబట్టి అది అంతు లేకుండా ఎట్లా ఉంటుంది? అనంతం కాకుండా పోతుంది. యత్ నా కుతశ్చిత్ ప్రవిభజ్యతే తదనంతం. ఏదైతే దేని వల్ల కూడా ఏ మాత్రము గూడా, ఏ విధంగా గూడా వేరుపడదో, విభాగం అవ్వదో, విభజనానికి అవకాశమే లేదో, అటువంటిదేదున్నదో అస్సలు ఏ మాత్రము గూడా పరిచ్ఛిన్నము గాదో, అటువంటిది దాన్ని అనంతం అని పిలుస్తారు. జ్ఞానకర్తృత్వేచ్చ జ్ఞేయ జ్ఞానాభ్యాం ప్రవిభక్తం ఇతి అనంతత న స్యాత్. జ్ఞానం ఒకవేళ కర్తృత్వంతో ఉన్నది అంటే మాత్రము ఎందుకంటే జ్ఞానము ఒకవేళ కర్తతో కూడి ఉంటే జ్ఞాత ఒకడుంటాడు. ఆ జ్ఞాత తెలుసుకునే జ్ఞేయ పదార్థం ఒకటుండాలి. ఈ జ్ఞాత ఆ జ్ఞేయాన్ని తెలుసుకుంటూ ఉంటే తెలుసుకోవడానికి ఒక జ్ఞానం గావాలి. అని ఈ రకంగా ప్రవిభక్తమైపోయిందాక రకరకాలుగా ముక్కలు చెక్కలైపోయినాక అనంతము అయి ఉండడం అన్నది న స్యాత్ కుదరదు. యత్ర న అన్యత్ విజానాతి సహ భూమా అథ యత్ర అన్యత్ విజానాతి తద్ అల్పం అని చాందోగ్యోపనిషత్తు గూడా చెప్పింది. వేరేది ఉన్నది అని చూస్తే మాత్రము అది అల్పమైపోతుంది. వేరేది ఏది లేదని చూస్తే అది భూమము అని మన సిద్ధాంతి ఇక్కడికి ఆపగానే దీని గురించి మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. యత్ర నాన్యత్ విజానాతి సహ భూమ అథ యత్ర అన్యత్ విజానాతి తత్ అల్పం అనగానే మన క్వశ్చన్ ఏంటంటే యత్ర వేరేదైతే ఇంకేదైనా ఉంటే దాన్ని చూస్తే అని అనడం వల్ల ఇంకొకటి అన్యత్ ఒకటి ఉన్నట్టే గదా! అదొక క్వశ్చన్. కాక రెండో క్వశ్చన్ విజానాతి, విజానాతి అన్నది. అంటే తెలుసుకోవాలి గదా! తెలుసుకోవాలి అంటే జ్ఞానకర్తృత్వం ఉన్నదా? లేదా? ఇక్కడ అసలు ఈ మంత్రాన్ని చూస్తేనే 2 పనులున్నాయి. 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి యత్ర ఎక్కడైతే అన్యత్ న విజానాతి, యత్ర ఎక్కడైతే అన్యత్ విజానాతి అన్నది. అన్యము ఉండాలి. దాన్ని తెలుసుకునేవాడు కూడా ఉండాలి. తెలుసుకునే కర్మ ఒకటుండాలి. కదా!
ఇప్పుడు దీని గురించి ఎట్లా నువ్వు సమన్వయం చేస్తావు సిద్ధాంతి అని ప్రశ్న వస్తున్నది. నా అన్యత్ విజానాతి ఇతి విశేష ప్రతిషేధాత్ ఆత్మానం విజానాతి ఇతి చేత్. అన్యత్ వేరేది న విజానాతి ఇంక తెలుసుకోడు వాడు అని విశేషం వేసింది గదా! ఇక్కడ స్పెసిఫిక్‌గా స్పెసిఫై చేసి చెప్పింది గదా మంత్రము. స్పెసిఫిక్‌గా అన్యము ఇంకా వేరేది వాడు తెలుసుకోడు అని విశేషాన్ని ప్రతిషేధం చేసింది గదా! ఆత్మకి దాన్ని వేరుగా చెప్పింది. కాబట్టి మనం దీన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుందాము. వేరేది వాడు తెలుసుకోడు అన్నది. అంటే వాడినే వాడు తెలుసుకుంటాడు అని అర్థం చేసుకుందాం గదా మనము. అన్యత్ న విజానాతి అంటే పోనీ ఆత్మానం విజానాతి ఇతి చేత్, ఆత్మను తెలుసుకుంటాడు అందాము. అది కూడా కర్తృభావమే గదా! వాడిని వాడు తెలుసుకోవడం అన్నది గూడా ఒక కర్మే గదా! మరి అసలేమి కర్మలు లేవని ఎట్లా చెప్తావు? వేరే దాన్ని తెలుసుకోడు అన్నావు. సరే మంచిది. వేరే దాన్ని పోనీ వాడిని వాడైతే తెలుసుకోవాలి గదా! వాడిని వాడు తెలుసుకోవడంతోటి కర్తృత్వం వస్తుంది గదా! అందుకని ఆత్మానం విజానాతి అనుకుందాం. వేరేది తెలుసుకోడు అంటే వాడిని వాడు తెలుసుకుంటాడు అని దాన్ని మారుద్దాం. అంటే అట్లా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోకు. ఒక్క నిమిషం కూర్చో. భూమలక్షణ విధిపరత్వాత్ వాక్యస్య. ఇక్కడ ఫోకస్ తెలుసుకోవడం మీద గాదు. ఆత్మ యొక్క భూమ లక్షణం. దాని లక్షణాన్ని చూడవు నువ్వు. విశేషాలు మాత్రం చూస్తావు. విశేషాలు చూస్తావు, విశేషణాలు చూస్తావు. చెప్తున్నదేమో లక్షణము. ఆత్మ యొక్క భూమ లక్షణాన్ని చెప్తూ ఉన్నారిక్కడ. ఆ వాక్యం యొక్క విధిపరత్వం అది చెప్పదలుచుకున్న విషయమేమి? వేరేది ఏది లేదు అని చూస్తాడు. అంటే ఉన్నదంతా ఒక్కటే అని తెలుసుకుంటాడు. ఉన్నదంతా ఒక్కటే అన్నాక ఇంక తెలుసుకోవడానికి ఏముంది? వాడిని వాడు తెలుసుకోవడానికి మళ్ళీ కొత్తగా. వాడి లక్షణాన్ని వాడికి చూపిస్తూ ఉన్నారు. వాడి లక్షణం గురించి చెప్తున్నారు అంతే. దానికి వాడు మళ్ళీ కొత్తగా వాడి గురించి వాడు చేసేదేముంది? యత్ర నాన్యత్ పశ్యతి ఇత్యాది భూమ్నః లక్షణ విధిపరం వాక్యం. యత్ర నాన్యత్ పశ్యతి అని చెప్తూ ఉన్నది. యత్ర నాన్యత్ విజానీతి అని చెప్తూ ఉన్నది. ఇవన్నీ గూడా అభూమ్నః అంతా అయి ఉన్న ఏ తత్వం ఉన్నదో దాని యొక్క లక్షణాన్ని చూపించే విధిపరమైన వాక్యము, తత్పరమైన వాక్యము. యథా ప్రసిద్ధం ఏవ అన్యః అన్యత్ పశ్యతి ఇతి ఏతత్ ఉపాదాయ యత్ర తత్ నాస్తి సహ భూమా ఇతి భూమస్వరూపం తత్ర జ్ఞాప్యతే. ఏ విధంగానైతే మనకు ప్రసిద్ధంగా తెలుసు గదా! వేరేదేదైనా ఉంటేనే ఇంక వేరేదేదైనా చూస్తున్నది అని అన్యః అన్యత్ పశ్యతి అన్నది పట్టుకుని, ఒకటి వేరేదేదైనా ఉంటే గదా! ఒకదాన్ని ఒకటి చూసేది అన్నప్పుడు వేరేది లేదు. తత్ నాస్తి అని చెప్పడము. ఆ భూమ అంతా అయి ఉన్న అఖండ స్వరూపం ఏమున్నదో ఏకం ఏవ అద్వితీయం. దాని యొక్క భూమ స్వరూపం అది. తత్ర జ్ఞాప్యతే. ఆ విషయం గురించి నీకు చెప్తూ ఉన్నది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నది అంతవరకే. కానీ దాన్నది తెలుసుకుంటుందని చెప్పట్లేదు. నువ్వన్నట్టు నువ్వు మార్చి చెప్పినట్టు ఆ మంత్రాన్నే మార్చేసి ఆత్మానం విజానాతి అని దాన్నది తెలుసుకుంటుంది గాదు. వేరేది లేదు అని తెలుసుకుంటుంది. వేరేది లేదు అని తెలుసుకోవడం వేరు. దాన్ని అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వేరేది లేదని తెలుసుకోవడమే దాన్నది తెలుసుకోవడం. వేరేది లేదని తెలుసుకోవడం ఒకటి, దాన్నది తెలుసుకోవడం ఒకటి అని ఇన్ని రకాలుగా లేవక్కడ. దాన్నది దేన్నైనా సరే దాన్నదెందుకు తెలుసుకుంటుంది ఏం అవసరము. ఇక్కడ అన్యం అని చెప్పింది ఎందుకసలు? అన్యత్ నా విజానాతి అన్యత్ అనెందుకు చెప్తున్నది ఇక్కడ? యత్ర అన్యత్ విజానాతి యత్ర అన్యత్ నా విజానాతి అని అన్యం అని ఎందుకన్నది అసలు ఆ మాట? మనకు మంత్రము. అన్యగ్రహణస్య ప్రాప్త ప్రతిషేధార్థత్వాత్ న స్వాత్మని క్రియా అస్తిత్వ పరం వాక్యం. అన్యం అన్న మాటను ఎందుకు పట్టుకుందంటే ఇక్కడ, ఆ మాట ఎందుకు పెట్టింది వాక్యం అక్కడ మన వేద మంత్రం అంటే, ప్రాప్త ప్రతిషేధార్థత్వాత్ అన్యము ఉన్నది అని నువ్వు అనుకునేవు లేదు అని చెప్పడం కోసం. అన్యము ఉన్నది అని చెప్పడం కోసం గాదు.
అన్యం ఉందని నువ్వు అనుకుంటావో ఏమో, లేదు అని చెప్పడం కోసం మాత్రమే. కాక అన్యం ఉందనుకుంటావేమో, లేదు ఉన్నదంతా ఒక్కటే అని చెప్పడం కోసం. స్వాత్మని క్రియాస్తిత్వ పరం వాక్యం నా. అందుకోసం నువ్వేదో చెయ్యాలని గాదు, లేదు అని చెప్తుంది. దానికి నువ్వు చేసేదేముంది? లేదు అని తెలుసుకుంటావంతే. తెలుసుకోవడం దానికి ఇంకో కర్మ చేసేదేముంది? ఏదో పలాని లోకానికి వెళ్ళాలి, నువ్వు ఈ పని చేసావంటే ఆ లోకానికి వెళ్తావు అంటే ఆ పని చెయ్యాలి. వేరేది ఇంకేమీ లేదు. ఒక లోకం లాంటిదంతా నువ్వు ఏదో పని చేస్తే అక్కడికెళ్ళడానికి ఏమీ లేదు. ఉన్నదంతా ఒక్కటే అది నువ్వే అని చెప్తే అందులో చెయ్యడానికేముంటుందింకా? క్రియా అస్తిత్వ పరం వాక్యం నా. నువ్వొకటి చెయ్యాలని చెప్పడం కోసం గాదక్కడ ఆ వాక్యం ఉన్నది. స్వాత్మని చ భేదాభావాత్ విజ్ఞానాత్ అనుపపత్తిః. ఏదైనా భేదము ఉంటే గదా! భేదమే ఆత్మలో అభావము లేకపోయేసరికి విజ్ఞానము గూడా లేదు. జ్ఞానము లేదు, జ్ఞాత లేడు, కర్త లేడు, కరణము లేదు. ఆత్మనః చ విజ్ఞేయత్వే జ్ఞాతృ అభావ ప్రసంగః. ఆత్మే జ్ఞేయము. అయిపోయింది. దానికి జ్ఞాత అన్నది లేదు. అవసరం లేదు. వాడిని వాడు తెలుసుకోవాలి అన్న పని లేదు. ఎందుకు అంటే వాడిని మళ్ళీ వాడు వేరుగా ఉంటేనే వాడు ఇంకొక దానితో తెలుసుకుంటాడు. ఇన్ని భేదాలు లేనే లేవు గదా! భేద అభావం గాబట్టి ఊరికినే జ్ఞేయం అయిపోయిందక్కడ. జ్ఞాత లేదు, జ్ఞానం లేదు. విజ్ఞాన అనుపపత్తి, జ్ఞానానుపపత్తి జ్ఞానమూ లేదు. జ్ఞాతృ అభావ ప్రసంగః. జ్ఞాత కూడా లేకపోవడం అన్నదే ఇక్కడ ప్రసంగము. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనము చెప్తూ ఉన్న విషయం బ్రహ్మ పదార్థం. దానికి 3 పుటులు, త్రిపుటులు లేవు. 3 కోణాలు, 3 మూలలు ఏమీ లేవక్కడ. జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయ రూపాలని 3 లేవు. జ్ఞానం లేదు, జ్ఞాత లేదు. ఉన్నది జ్ఞేయం ఒక్కటే. జ్ఞేయత్వేన వినియుక్తత్వాత్. జ్ఞేయత్వంతో మాత్రమే ఇది వాడబడ్డ పదము. అంత మాత్రమే. సరే అయితే ఇంకొక రకంగా చూద్దాం పట్టు. నేను ఒప్పుకోను. జ్ఞేయం మాత్రమే ఉంటుంది. ఇటు జ్ఞాత లేడు, అటు జ్ఞానము లేదు, అవసరం కూడా లేదు. జ్ఞేయత్వేన ఏవ వినియుక్తత్వాత్ అని నువ్వు చెప్పినంత మాత్రాన అయిపోయిందా? ఒకటి జ్ఞేయము తెలుసుకోవలసిన వస్తువు ఉన్నది అంటే దాన్ని తెలుసుకోవడానికి ఒకడుండాలి గదా! జ్ఞాత. కాబట్టి నువ్వు చెప్పేది నేను ఒప్పుకోను. నేను మళ్ళీ అడుగుతాను ఇంకోసారి అదే ప్రశ్న అడుగుతాను పట్టు సిద్ధాంతి. ఏకః ఏవ ఆత్మ జ్ఞేయత్వేన జ్ఞాతృత్వేన చ ఉభయదా భవతి ఇతి చేత్. ఆత్మ ఒక్కటే అయిండొచ్చు ప్రాబబ్లీ నువ్వన్నట్టు. ఒకవేళ నువ్వన్నావంటే, నేను అనడం గాదు అక్కడ చాందోగ్యోపనిషత్తు గూడా ఏకం ఏవ అద్వితీయం అనే ఆ! సరే, సరే, సరే. అదే జెప్పిండొచ్చులే. వేదమే జెప్పింది. ఏకం ఏవ ఆత్మ అని జెప్పింది మంచిది. అది జ్ఞేయత్వంగానే ఉంటుంది అంటే సరే అది గూడా ఒప్పుకుంటాను. కానీ మాత్రమే అంత మాత్రమే ఎందుకుండాలి? జ్ఞేయమున్నది అంటే జ్ఞాత ఉండాలి గదా! ఒక జ్ఞేయ వస్తువు తెలుసుకోవలసింది ఉన్నది అంటే, తెలుసుకోవలసిన వాడు గూడా ఉండాలి గదా మరి. వీడు లేకపోతే దాన్ని తెలుసుకునేవాడెవడు? ఇంకదప్పుడు జ్ఞేయంగా ఎందుకుంటుంది వేస్ట్‌గా? కాబట్టి జ్ఞాతృత్వేన చ ఉభయదా భవతి ఇతి చేత్. అదే ఆత్మ. ఒక్కటే ఆత్మ. ఒక్కటే ఆత్మ జ్ఞేయంగా, జ్ఞాతగా 2 విధాలుగా ఉంటుంది అంటాను. అప్పుడు నువ్వేమంటావు? అని మన పూర్వపక్షి ప్రశ్న. నేనొప్పుకోను అని మన సిద్ధాంతి. ఏకమంటే మళ్ళీ దాన్ని 2 ముక్కలు జేసి ఏకమని ఎట్లా అంటావు అతికించి? ఏకమని చెప్తే మళ్ళీ దాన్ని 2 ముక్కలు జేసి దాన్ని మళ్ళీ 2గా ఉన్న వాటిని అతికించి ఒకటి అని ఇన్ని రకాలుగా చెప్తున్నావెందుకు? అసలు లేవక్కడ 2. అసలు అవకాశం గూడా లేదు. నువ్వు 2 ముక్కలు విడదీసి జ్ఞేయం అని ఒకటి, జ్ఞాత అని ఒకటి 2 ముక్కలుగా దాన్ని విడదీసి మళ్ళీ కలిపి చూపిస్తానంటే, మళ్ళీ కలిసి ఒకటే అయితుంది జ్ఞేయం అది. ఇంక జ్ఞాతగా ఉండదక్కడ. ఎందుకో చూద్దాం పట్టు. యుగపత్ అనంసత్వాత్. అంశలు లేవు దానికి, ముక్కలు లేవు నువ్వు కలపడానికి. అది నిజంగా వేరే ముక్క అయితే గదా!
వేరుగా ఉన్నది నువ్వు ఎట్లోకట్లా అతికించానని చెప్పడానికి. దానికి వేరే ముక్కలుగా, కళలుగా, అంశాలుగా, ఖండాలుగా ఉండవలసిన అవసరం లేదది. అఖండమై ఉన్నదది. నిష్కళమది. పైగా అది నహి నిరవయవస్య యుగపత్ జ్ఞేయ జ్ఞాతృత్వ ఉపపత్తిః. నిరవయవము. దానికి అవయవాలు, అంగాలు, భాగాలు, కళలు లేవు. అటువంటి ఆత్మను పట్టుకొచ్చి అఖండాన్ని నువ్వు ఖండాలు 2 ముక్కలు చేసి మళ్ళీ అతికిస్తానంటావా? పైగా యుగపత్ ఒకటేసారి తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అని 2 ఉంటాయా? అసలు ఆ విధంగా ఉండడం అన్నది నా ఉపపత్తిః కుదరనే కుదరదు. అయితే తెలుసుకుంటూ ఉన్నదైనా ఉండాలి. లేదా తెలుసుకోబడేదైనా ఉండాలి. తెలుసుకుంటూ ఉన్నది ఒకటి ఉన్నది అంటే దానికి తెలుసుకోవడానికి ఒక వస్తువు కావాలి కానీ, తెలుసుకోబడేది దాని పాటికి అది ఉండొచ్చు. దాన్ని తెలుసుకునేవాడు ఉన్నా, ఉండకపోయినా కూడా తెలుసుకోవలసింది అట్లా ఉండొచ్చు. మళ్ళీ చెప్తాను. ఒక వస్తువు ఉన్నదనుకోండి. అక్కడ ఒక గోడ ఉన్నది అనుకోండి. అది జ్ఞేయము. ఎందుకంటే అది అక్కడ గోడ ఉన్నది అని దాన్నోడు తెలుసుకునేవాడు ఉండాలి. లేదా ఈ తైత్తిరీయోపనిషత్తే చూద్దాము. తైత్తిరీయోపనిషత్తును మనము తెలుసుకుంటున్నాం అనుకోండి. ఈ తైత్తిరీయోపనిషత్తు జ్ఞేయం ఇప్పుడు. ఎందుకంటే తెలుసుకోబడుతూ ఉన్నది. ఇప్పుడు తెలుసుకునేవాడొకడుంటాడు. ఆ గోడ, ఇది గోడ అని తెలుసుకునేవాడొకడుంటాడు. లేదా ఈ తైత్తిరీయోపనిషత్తుని చదువుకునేవాడొకడుంటాడు. ఇది గోడ అని తెలుసుకునేవాడు. ఇదిగో తైత్తిరీయోపనిషత్తుని చదువుకొని అందులో విషయాన్ని తెలుసుకునేవాడు. వీడిని జ్ఞాత అంటారు. వీడు తెలుసుకుంటూ ఉన్నాడు కదా! వీడు జ్ఞాత. ఈ జ్ఞాత కాక అక్కడ తైత్తిరీయోపనిషత్తు ఉండొచ్చు, ఆ గోడ ఉండొచ్చు. అవి జ్ఞేయ స్వరూపాలు. అవి జ్ఞేయాలు తెలియబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ జ్ఞాత ఉన్నాడు అంటే వీడు తెలుసుకునేందుకు అక్కడ తైత్తిరీయోపనిషత్తో దాని వెనకాల గోడ ఉండాలి. ఒకవేళ తెలుసుకునేందుకు వస్తువు, జ్ఞేయ వస్తువు లేకపోతే జ్ఞాత తెలుసుకోవడానికి ఏముంటుంది ఇక్కడ? వీడింక జ్ఞాతగా కూడా ఉండడు. తెలుసుకునేందుకు జ్ఞేయ వస్తువు లేకపోతే వీడు కూడా ఉండడు. కానీ తెలుసుకునేవాడు లేకపోయినా సరే గోడ దాని పాటికది అట్లా పడుండొచ్చు. అది గోడ అని తెలుసుకునేవాడు లేకపోయినా గూడా ఆ గోడ అట్లా ఉండొచ్చు. తెలుసుకునేవాడు ఈ ఉపనిషత్తుని చదివి అర్థం చేసుకునేవాడు లేకపోయినా గూడా ఉపనిషత్తు అట్లా ఉండొచ్చు. జ్ఞేయము దాని పాటికది ఉండొచ్చు. జ్ఞాత జ్ఞేయం లేకుండా ఉండదు. జ్ఞాత, జ్ఞేయము 2 ముక్కలు లేవు మళ్ళీ ఉన్నది ఒకటే ముక్క. ఉన్నది ఒక్కటే అని చెప్పినప్పుడు 2 ముక్కలు లేవు అన్నప్పుడు లేని దాన్ని తీసేయాలి అంటే జ్ఞాతనే తొలగించేయాలి కదా! జ్ఞాత పోయినా గూడా, జ్ఞాత ఉన్నా గూడా, జ్ఞేయం అట్లానే ఉంటుంది అన్నప్పుడు జ్ఞాతనే తీసేద్దాము. జ్ఞేయం అట్లా ఉంటుంది. అప్పుడేమైంది? ఏకం ఏవ అద్వితీయం కదా! 2 ముక్కలుండడానికి అవకాశం లేదు. దాంట్లో అంశాలు లేవు. దానికి అవయవాలు లేవు గాబట్టి, ఒకేసారి జ్ఞేయంగా, ఒకేసారి జ్ఞాతగా, ఒకేసారి తెలుసుకోబడేదానిగా, ఒకేసారి తెలుసుకుంటూ ఉన్నదానిగా ఎట్లా ఉంటుంది? 2 ఒకేసారి ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఆ గోడ అక్కడ ఉన్నది అది జ్ఞేయము. అది గోడ అని తెలుసుకుంటున్న నేనున్నాను. నేను జ్ఞాతను. ఒకవేళ ఈ జ్ఞానము, ఆ జ్ఞాత ఒక్కటేసారి ఒకే వస్తువులో ఉండాలి అంటే, నేను దాన్ని గోడ అని తెలుసుకుంటూ ఉంటే, అది గూడా నన్ను మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు నేను తెలియబడుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అది కూడా తెలియబడుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి దాన్ని ప్రతిది తెలుసుకుంటూ, తెలియబడుతూ ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే, ఇన్ని రకాల అనంతాలు ఉండేందుకు అవకాశం లేదు. చాలా వస్తువులు ఒకదాన్ని ఒకటి తెలుసుకుంటూ ఉన్నాయి. ఒకదానికొకటి తెలియబడుతూ ఉన్నాయి అంటే, చాలా అయిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఒక్కటి గాకుండా పోతుంది. ఒకే దాంట్లో ఒకే టైంలో తెలుసుకుంటూ ఉండడము, తెలియబడుతూ ఉండడం అన్నది జరగదు. అంటే ఇద్దరు మనుషులున్నప్పుడు, ఆ ఇద్దరు మనుషులు ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు గదా! అంటే,
ఈ మనిషి తెలుసుకుంటున్నది అవతల మనిషి యొక్క దేహాన్ని. ఆ దేహం వీడిని తెలుసుకోవట్లేదు. అవతల మనిషిలోని ఏ చైతన్యం ఉన్నదో అది ఈ మనిషిని, ఈ దేహాన్ని చూస్తూ ఉన్నది. ఈ దేహం ఆ మనిషిని చూడట్లేదు. అందుకని ఒకే సమయంలో, ఒకే వస్తువులో తెలుసుకోబడుతూ ఉండడము, తెలుసుకుంటూ ఉండడము అన్నవి కుదరవు. ఒకవేళ అట్లా ఉండవలసి వస్తే చాలా ఉండాలి. తెలుసుకుంటూ తెలియబడుతూ ఉన్నవి. అప్పుడు అనంతం పనిజెయ్యదు. అన్నీ అంతమైపోతాయి. ముక్కలు ముక్కలైపోతాయి. ఇదేమో ఏక వస్తువు దాంట్లో ముక్కలు లేవు. ఈ కారణానికి నువ్వు చెప్పినట్టు జ్ఞేయత్వం, జ్ఞాతృత్వం 2 కలిపి వాడుకుంటానంటే కుదరదు. ఏకం కాబట్టి ఆత్మ ఒక్కటే ఉండాలి. జ్ఞాత లేకపోయినా గూడా జ్ఞేయము ఉంటుంది గాబట్టి, జ్ఞేయం లేకపోతే జ్ఞాత ఉండే అవకాశం లేదు గాబట్టి, జ్ఞాత లేదు, జ్ఞానం లేదు, ఉన్నదంతా జ్ఞేయమని తెలుసుకుందాము. ఆత్మనః చ ఘటాదివత్ విజ్ఞేయత్వే జ్ఞానోపదేశ ఆనర్థక్యం. ఆత్మ ఒకవేళ ఘటంలాగా, ఏదో కుండలాగా, నేను చెప్పిన గోడలాగా, లేకపోతే ఈ తైత్తిరీయోపనిషత్తులాగా విజ్ఞేయత్వే జ్ఞేయ వస్తువుగా ఉన్నది అంటే, కుండలాగా తెలుస్తున్నది అంటే, ఇంక జ్ఞానోపదేశం ఎందుకు? ఏదో గోడ తెలిసినట్టు, కుండ తెలిసినట్టు, ఈ కంప్యూటర్ తెలిసినట్టు, ఈ పుస్తకం తెలిసినట్టు, ఆత్మ గూడా అంత ఓపెన్‌గా, అంత క్లియర్‌గా ఏదో అన్య వస్తువులాగా మనకు తెలిసిపోతూ ఉన్నది అంటే, ఇంక ఇంత జ్ఞాన ఉపదేశం ఎందుకు? మొత్తం అనర్థం కదా! వ్యర్థం. నహి ఘటాదివత్ ప్రసిద్ధస్య జ్ఞానోపదేశః అర్థవాన్. ఏదో ఘటంలాగా, కుండలాగా ప్రసిద్ధంగా తెలుస్తుంది అంటే ఆత్మ, ఇంక కూర్చొని ఇన్ని ఉపనిషత్తులు మనం చదువుకోవాల్సిన అవసరం ఏమున్నది? అసలు ఈ జ్ఞానోపదేశమే అర్థం లేకుండా పోతుంది. తస్మాత్ జ్ఞాతృత్వే సతి ఆనంత్య అనుపపత్తిః. ఒకవేళ జ్ఞాత ఉన్నది అంటే, తెలుసుకునేవాడు అని రెండో ముక్క ఒకటి తయారయ్యింది అంటే, ముక్కలు ముక్కలైపోతే అది అనంతము, అంతు లేకుండా ఉండడం అన్నది ఉండదు. పరిచ్ఛిన్నమైపోతుందింకప్పుడు. అనంతం అన్నది పని చెయ్యదు. సత్మాత్రత్వం చ అనుపపన్నం జ్ఞానకర్తృత్వాది విశేషవత్వే సతి. సత్మాత్రంగా ఉండి తీరవలసిందే. మన సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని చెప్తున్నది సత్. మాత్రంగా ఉండాలి. జ్ఞానము, దాంతో పాటు తెలుసుకునే కర్త ఉండాలి అంటే వేరైపోతుందది. ముక్కలైపోతుంది. అట్లా ఉన్నది అంటే ఏకం అనంతం కుదరదు. సన్మాత్రత్వం చ సత్యత్వం తత్సత్యం ఇతి శృత్యంతరాత్ ఛాందోగ్యే. సన్మాత్రంగా సత్ మాత్రంగా ఉండాలి అంటే దాన్నే సత్యం అంటారు అని మనకు చాందోగ్యం చెప్పింది. ఇక్కడ సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మలో ముందు సత్యం చూద్దాం. సత్యం అవ్వాలి అంటే సత్ మాత్రంగా ఉండాలి. చాలా సత్తులుండవు మళ్ళీ మనకి. తస్మాత్ సత్య అనంత శబ్దాభ్యాం సహ విశేషణత్వేన జ్ఞానశబ్దస్య ప్రయోగాత్ భావసాధనః జ్ఞానశబ్దః. ఇదే విషయం పైన గూడా జెప్పాను నీకు. ఇదే విషయం ఏం జెప్పాను? ఇది భావసాధన కోసం చెప్పబడ్డ శబ్దము, జ్ఞానము అది. జ్ఞానము, సత్యము, అనంతము అని చెప్తున్నప్పుడు కూడా, సత్యత, అనంతత అని చెప్తున్నప్పుడు గూడా, సత్య అనంతాభ్యాం సహా 2 కలిపి కూడా జ్ఞాన శబ్దం కోసం అక్కడ మూడింటితో బ్రహ్మను నిర్వచిస్తూ ఉన్న పదాలు అని చెప్పుకుంటొచ్చాను. ఇక్కడ గూడా అదే జెప్పాను. భావసాధన కోసం ఉన్న వస్తువును మనం సాధించాలంటే అర్థం చేసుకోవడం కోసం. మళ్ళీ అదే జెప్తానిక్కడ. తస్మాత్ సత్య అనంత శబ్దాభ్యాం సత్యము, అనంతము అన్న 2 పదాలు కలిపి ఎందుకు విశేషణంగా చెప్పిందంటే,
జ్ఞానశబ్దస్య ప్రయోగాత్ భావసాధనః జ్ఞానశబ్దః. జ్ఞానం అన్న శబ్దంతో కలిపి ఎందుకు ప్రయోగించింది అంటే, ఉన్న విషయాన్ని మనం పట్టుకోవడం కోసం. జ్ఞానం బ్రహ్మ ఇతి కర్తృత్వాది కారక నివృత్త్యర్థం మృదాదివత్ అచిత్రూపతా నివృత్త్యర్థం చ ప్రయుజ్యతే. సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ అని చెప్తూ వస్తూ ఉంది పాపం మనకు మంత్రము. జ్ఞానం బ్రహ్మ అని ఎందుకు చెప్తున్నదంటే, కర్తగా ఉండవలసిన పని లేదు దానికి. కర్తృకారకము, కార్యకారకము, కరణకారకము అని షట్కారకాలు ఉండవలసిన అవసరం లేదు అని వాటిని తొలగించడం కోసము ఏదో మృదాదివత్ మట్టిలాగా అచిత్రూపము రకరకాల రూపాలుగా అది మారిపోవడం అన్నది కూడా నివారించడం కోసమే జ్ఞానం అని ప్రయోగించింది మనకు ఆ మంత్రంలో మన ఉపనిషత్. జ్ఞానం బ్రహ్మ ఇతి వచనాత్ ప్రాప్తం అంతవత్వం లౌకికస్య జ్ఞానస్య అంతవత్వ దర్శనాత్. అతః తన్నివృత్త్యర్థం ఆహ అనంతం ఇతి. జ్ఞానం బ్రహ్మ అని ఎందుకు చెప్పింది? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మలో సత్యం ఎందుకో అది సత్తుగా మాత్రమే ఉండాలి అని చూసాం గదా! సత్యమై తీరాలి. అది రకరకాలుగా ఉండడానికి వీల్లేదు. అట్లానే జ్ఞానము జ్ఞేయమాత్రంగా ఉండాలి గాని, జ్ఞాతగా, కర్తగా ఉండవలసిన పని లేదు. ఉండడానికి కుదరదు. అని జ్ఞానం బ్రహ్మ అని చెప్పుకుంటూ ఉన్నాము. వచనాత్ ప్రాప్తం అనంతత్వం. ఒకవేళ జ్ఞానం అని చెప్పినప్పుడు ఊరుకుంటే, సరే ఇప్పుడు సత్యం అంటే అర్థమైంది. సత్తుగా ఉండాలి. అనేక సత్తులు ఉండడానికి కుదరదు సరే. జ్ఞానం అనగానే మళ్ళీ జ్ఞానం పరిచ్ఛిన్నమైపోయే అవకాశం ఉంటుంది గదా! ఎందుకు అంటే, నాకు మరి అన్ని విషయాలు తెలియవు గదా! ప్రపంచంలో ఎన్నో విషయాలుండిండొచ్చు. నాకన్నీ తెలుసా? నాకు తెలీదు గదా! కాబట్టి జ్ఞానము మళ్ళీ పరిచ్ఛిన్నమైపోవచ్చు. సత్యాన్ని ఎట్లో ఒకట్ల పరిచ్ఛిన్నం కాకుండా కాపాడుకుంటూ వస్తే, జ్ఞానం పరిచ్ఛిన్నమైపోయి, అఖండమైన జ్ఞానం కాస్త పరిచ్ఛిన్నమైన జ్ఞానం అయిపోతుందేమో గదా! అంటే, లౌకికంగా అట్లా జరుగుతుంది. లౌకికమైన జ్ఞానాల్లో అంతవంతం ఉంటుంది. అవన్నీ లౌకికమైన జ్ఞానాలన్నీ అంతంతో కూడి ఉంటాయి. ఇవాళ తెలుస్తాయి, రేపు మర్చిపోతాము, మళ్ళీ కొత్తగా నేర్చుకుంటాము అట్లా ఉంటుంది. ఆ విధంగా అంతుతోటి కూడి ఉన్న జ్ఞానాలు లౌకికమైన జ్ఞానాలు. జ్ఞానం అంటే మళ్ళీ అంతవంతమైపోవచ్చు గదా అని మనకు అనుమానమొస్తే, అందుకనే తత్ నివృత్తర్థం దాన్ని నివృత్తి చేయడం కోసమే సత్యము, జ్ఞానము, బ్రహ్మ అనొచ్చు గదా అది. సత్యం, జ్ఞానం, బ్రహ్మ అనకుండా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ఎందుకనిందంటే, ఇట్లాంటి ఆలోచనలొస్తాయి కాబట్టే. సత్తులు కూడా ఎన్ని సత్తులైనా, ఎన్ని సత్యాలైనా, ఎన్నైనా నిజాలు చెప్పండి. మీరెన్ని నిజాలు చెప్పినా అనుకుంటూ నిజాలు అని ప్లూరల్ బహువచనంలో వాడి చాలా సత్యాలుండొచ్చు. అట్లానే బహువచనంలో ఎన్నో జ్ఞానాలుండొచ్చండి అని మళ్ళీ వాటిని రెండింటిని సత్యాన్ని, జ్ఞానాన్ని రెండింటిని పరిచ్ఛిన్నం చేసేస్తారో ఏమో అని ముక్కలు ముక్కలుగా అవ్వడానికి వీల్లేదు అని దాన్ని నివారించడం కోసమే అనంతం అని కూడా వెంటనే చెప్పింది మనకా మంత్రము. అంతు లేదు అంటే ముక్కలైపోదు. పరిచ్ఛిన్నం కాదు. అంతు లేదు, ఆది లేదు, మొత్తం అంతా ఉన్నది ఒక్కటి అని చెప్పడం కోసమే. అనంతమైన జ్ఞానము, అంతులేని సత్యము. ఇవి ఈ 2. ఈ మూడింటిని కలుపుకొని ఈ 2గా ఉన్నది మన పరబ్రహ్మ యొక్క లక్షణము అని చెప్పగానే మళ్ళీ కొన్ని అనుమానాలొచ్చాయి మనకి. సత్యాదీనాం అనృతాది ధర్మ నివృత్తి పరత్వాత్ విశేష్యస్య చ బ్రహ్మణః ఉత్పలాదివత్ అప్రసిద్ధత్వాత్. నువ్వు చెప్పేది నేను నమ్మను సిద్ధాంతి. నేను ఒప్పుకోను. మళ్ళీ సత్యం దగ్గరికెళ్దాము. నువ్వు జ్ఞానాన్నేంటో చెప్పావు, అనంతం అన్నావు. వాటి సంగతి తర్వాత చూద్దాం మళ్ళీ. ఇప్పుడు ముందు మళ్ళీ సత్యాన్ని అడ్రెస్ చేద్దాము. సత్యం అంటే అసత్యం కూడా ఉండొచ్చు కదా సిద్ధాంతి. అవును అందుకనే అనంతం అని చెప్పాం మేము.
ముక్కలేమీ లేవు అని చెప్తావేమో. చాలా రకాలు లేవు సత్యాలు. అనంతమైన సత్యాలు, ఎన్నో రకాల సత్యాలు లేవు అని నువ్వు అనంతంతోటి దాన్ని ఖండించిండొచ్చు. అనంతమన్న పదం అక్కడ పెట్టింది గదా మనకు మంత్రము. కాబట్టి ఎన్నో సత్యాలు లేవు. ఒక్కటే సత్యము. ఏకం ఏవ అద్వితీయం అని నువ్వన్నావు. సరే పోనీ అక్కడికి ఒప్పుకుందాము. చాలా సత్యాలు లేవు. ఒక్క సత్యం ఉందనుకుందాము. కానీ అసలు సత్యం ఉన్నది అంటే అసత్యం కూడా ఉండొచ్చు గదా! సత్యము అంటే ఏమి? అనృతాది ధర్మ నివృత్తి పరత్వాత్ విశేష్యస్యం. అనృతం అంటే అబద్ధం కూడా ఉండొచ్చు. అసత్యము కూడా ఉండొచ్చు. అనృతము అసత్యమన్న ధర్మాన్ని కాదు అని చెప్పడానికి సత్యం అని వాడుతారు గదా! సత్యం అంటే దాని అర్థమేమి? అసత్యము కాదు అని దాని అర్థం గదా! సత్యం అంటే అసత్యం కాదు అని. అసత్యం కాదు అని చెప్పడానికి సత్యం అని వాడతారు. అందుకని అసత్యం కాదు అన్న విషయం చెప్పడం కోసం విశేషంగా ఈ విషయం ఉంటుంది. ఆ రకంగా చెప్పవలసి వస్తుంది. బ్రహ్మము సత్యము అంటే అసత్యమైన బ్రహ్మ గూడా ఉందా అని మనకు ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. సత్ బ్రహ్మ ఉన్నది అంటే అసత్ బ్రహ్మ గూడా ఉందని. ఇంక రెండో క్వెషన్ మళ్ళీ అందులోనే. బ్రహ్మణః ఉత్పలాదివత్ అప్రసిద్ధత్వాత్. పైగా ఏదో కలువ పువ్వులాగా ప్రసిద్ధంగా తెలిసే వస్తువు కూడా గాదు బ్రహ్మము. సత్యము అంటే అసత్యం కాదు అని తెలుసుకోవాలి. పైగా సత్యము అంటే అది తెలిసే విషయము. ఇదేమో తెలియని కూడా తెలియదు. లేదు అని చెప్పడానికి వాడే పదము అసత్యము. లేదు అని చెప్పినప్పుడు అది లేదు, తెలియని కూడా తెలియదు. కాబట్టి అస్సలే లేదంటాను నేను. అది ఇంతకి నేను చెప్పొచ్చేదేంటంటే, అసత్యం కాదు అని చెప్పడానికి సత్యాన్ని వాడుతున్నాం గదా! ఆ రకంగా లేదు అని చెప్పడం కోసం ఇక్కడ వాడుతూ ఉన్న పదమది. పైగా ఏదో కలువ పువ్వో, తామర పువ్వో, గోడో, కంప్యూటరో కనిపించినట్టు ఇది కనిపించను గూడా కనిపించదు ఆ బ్రహ్మము. అది చాలా అప్రసిద్ధము. అందుకని కూడా బ్రహ్మము లేదు అని చెప్తాను నేను. బ్రహ్మము లేదు అని చెప్పడానికే మన వేదము ఇంత మంత్రము ఎందుకు జెప్పిందంటే బ్రహ్మమన్నది లేదు అని చెప్తున్నది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను సిద్ధాంతి. నేనొక మాట చెప్తా పాటు. చాలా మాటలు అంటే ఇన్ని మాటల్లో చెప్పింది కదా పూర్వపక్షి. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని ఇన్ని పదాలతోటి, ఇన్ని విశేషణాలతోటి సత్యం, జ్ఞానం, అనంతం అని ఇన్ని విశేషణాలతోటి, లక్షణాలతోటి బ్రహ్మను నిర్వచించింది గదా అని నువ్వంటున్నావు. నేను అంతకన్నా ఎక్కువ విశేషణాలతోటి ఒక పదార్థం గురించి చెప్తాను విను. ఒక ఎగ్జాంపుల్ విను. మృగతృష్ణాంభసి స్నాతః ఖపుష్పకృతశేఖరः ఏషః వంధ్యాసుతః యాతి శశశృంగధనుర్ధరः అని చెప్తాను. ఒక్కడు వెళ్తున్నాడు అని చెప్తాను. ఒకడు ఏషః వీడు, యాతి వెళ్తున్నాడు. వీడు వెళ్తున్నాడు. ఎవడు వెళ్తున్నాడు? ఒకడున్నాడు. వాడు మృగతృష్ణాంభసి స్నాతః. మృగతృష్ణలో ఎండమావిలో స్నానం చేసి ఆకాశ కుసుమాన్ని తలలో అలంకరించుకుని, గగన కుసుమాన్ని తలలో పెట్టుకుని, శశశృంగధనుర్ధరః కుందేటి కొమ్ముతో తయారు చేసిన ధనస్సుని పుచ్చుకుని, అదుగో వీడు వంధ్యాసుతః ఒక గొడ్రాలి బిడ్డడు వెళ్తూ ఉన్నాడు అని చెప్పాననుకో. ఇన్ని మాటలతో వర్ణించి, వర్ణించి, వర్ణించి చెప్పాను గదా! కాబట్టి వీడు ఉన్నాడు అంటావా నువ్వు? ఇన్ని మాటలతో చెప్పాడు. వాడు చక్కగా ఒక ఎండమావిలో స్నానం చేసి, చక్కగా ఆకాశ కుసుమాన్ని తల్లో పెట్టుకుని, అదిగో కుందేటి కొమ్ముతో చేసిన ధనుస్సు పుచ్చుకుని, ఈ గొడ్రాలి బిడ్డడు వెళ్ళాడు, వెళ్తూ ఉన్నాడు అని చెప్తాను. వాడు ఉన్నాడంటావా? లేడంటావా? అసలు ఇందులో ఏదైనా ఒక్కటైనా ఉన్నదా? ఇన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశా నేను. మృగతృష్ణ నిజంగా ఉన్నదా? ఎండమావి. లేదు అని అర్థం.
ఎండమావి అంటేనే ఏదో ఇసుక తిన్నెల పైన సూర్యరశ్మి పడి నీళ్ళలాగా కనిపిస్తుంది గానీ, అక్కడ నిజంగా నీళ్లు లేవు. లేని నీళ్ళలో స్నానం జేసివాడు, ఆకాశ కుసుమం అని ఏదైనా ఉంటుందా? గగన కుసుమం ఆకాశంలో పూలుంటాయా? లేవు గదా! లేని పూలను బెట్టుకుని. అదిగో కుందేటికి కొమ్ములుంటాయా? లేవు గదా! లేని కొమ్ముతో తయారు చేసిన ఒక మాయా మిథ్యా ధనుస్సు పట్టుకొని, గొడ్రాలికి బిడ్డడుంటాడు. బిడ్డలుంటే ఆమె గొడ్రాలవుతుందా? గొడ్రాలికి బిడ్డలుంటారా? కుదరనే కుదరదు. గొడ్రాలికి లేని బిడ్డడు, కుందేటికి లేని కొమ్ముతో, జలతృష్ణలో లేని నీటిలో స్నానం జేసి, ఆకాశంలో లేని పువ్వు బెట్టుకొని వాడెవడో పోతూ ఉన్నాడు అంటే, వాడు నిజంగా ఒకడున్నాడు, పోతూ ఉన్నాడు అంటావా? లేడు వీడంటావా? ఏది లేదు అని అర్థం. అసలు మిగిలినవన్నీ పక్కన బెట్టు. వంధ్యాసుతుడంటేనే లేడు అని అర్థం గదా! అటువంటప్పుడు నువ్వు చెప్పే సత్యం, జ్ఞానం అనంతమని నువ్వు ఇంక ఎన్నైనా ఇంత పొడుగు సాగదీసి చెప్పు. లేని వస్తువు గురించి చెప్తూ ఉన్నప్పుడు అందుకోసమే గదా! అనృతాది ధర్మ నివృత్తి పరత్వం కోసమే. అందుకోసమే సత్యం అన్న పదం వాడతారంటే లేని విషయం గురించి చెప్తున్నారు. అట్లానే పైగా ఉత్పలంలాగా ఉంటుందా పోనీ నేను చెప్పేదేంటంటే, అనృతాది ధర్మ నివృత్తి పరత్వాత్ సత్యం అన్నది అనృతం గురించి చెప్పడం కోసం సత్యం. అది లేదు అని చెప్పడం కోసం. పైగా నిజంగా కళ్ళతోటి చూద్దామంటే ఏదో కలువ పువ్వులాగా కనిపిస్తుందేంటి? నీ బ్రహ్మ పదార్థం కనిపించదు. లేని పదార్థం గురించి చెప్పడం కోసమే ఇంత పొడుగున ఆ మంత్రమంతా జెప్పింది. నేను జెప్పా గదా! ఇంత పొడుగున మా వాడు వంధ్యాసుతుడు. అట్లా. అందుకని ఇతివత్ శూన్యార్థతా ఏవ ప్రాప్తా సత్యాదివాక్యస్య ఇతి చేత్ అర్థము లేని శూన్యమైన అర్థము. శూన్యమైన అర్థము. అర్థము లేని ఒక శూన్యమైన విషయం చెప్పడం కోసమే సత్యం మొదలైన వాక్యాలన్నీ వాడింది అని నేనంటాను. అప్పుడు నువ్వేమంటావు సిద్ధాంతి? అని పూర్తిగానే అసలు బ్రహ్మ లేడు, శాసకుడు లేడు, శాస్త, ఈశ్వరుడు లేడు అని మళ్ళీ నిరీశ్వరవాదాన్ని పైకి లేపారు వీళ్ళు. లేడు అంటాను. ఉన్నాడని ఎట్లా చెప్తావు? నేను చెప్పినట్టు గొడ్రాలి బిడ్డడిలాగా? నిజంగా కనిపిస్తుందా ఎవడికైనా ఇంతవరకు భూమి మీద ఎవడికైనా ఒక్కడికైనా కనిపించిందా ఆత్మ పదార్థం? లేదు గదా! ఆ బ్రహ్మ పదార్థం అసలది ఎట్లా ఉంటుందో గూడా తెలీదు. అసలు ఎవ్వడికి కనపడదు. ఎవ్వడికి కనపడదు, ఎవ్వడికి వినపడదు, ఎవ్వడు దాన్ని తాకలేడు అని ఇవన్నీ చెప్పిందంటే, నేను చెప్పిన మృగతృష్ణాంభసి స్నాతః ఖపుష్పకృత శేఖరః గాదు. దాన్నెవ్వడు తాకలేడు, దాన్నెవ్వడు చూడలేడు, దాన్నెవ్వడు వినలేడు. ఇట్లాంటివన్నీ జెప్పిందంటే, లేని వస్తువు గురించి చెప్తున్నదని అర్థం. దాని గురించి నువ్వు ఎన్నైనా చెప్పుకో. పైగా అసత్యం కాదు అని, లేదు అని చెప్పడానికి వాడే సత్యం లాంటి పదాలతోటి నువ్వు ఎన్ని చెప్పినా సరే, లేదు బ్రహ్మం అంటాను నువ్వేమంటావు? అని చెప్తున్నారు ప్రతిపక్షులు. దానికి మన సిద్ధాంతి కాదు నువ్వు కూర్చో నేను మళ్ళీ చెప్తాను. నువ్వు చెప్పినట్టు మృగతృష్ణాంభసి స్నాతః కపుష్పకృత శేఖరః వంద్యాసుతః గాదిక్కడ బ్రహ్మము. సత్యం, జ్ఞానం, అనంతం అని చెప్తూ ఉన్న లక్షణాలకు అర్థమేదున్నదో లక్ష్యము అది. విశేషణత్వే అపి సత్యాదీనాం లక్షణార్థ ప్రాధాన్యం ఇతి అవోచామా. విశేషణం లాగానే వాడుతూ ఉన్నా కూడా సత్యం, జ్ఞానం, అనంతం అన్నవి లక్షణార్థ ప్రాధాన్యమైన పదాలు అని నీకింతకు ముందు నుంచి చెప్తూ వస్తూ ఉన్నాను. శూన్యే హి లక్ష్యే అనర్థకం లక్షణవచనం లక్షణార్థత్వాత్ మన్యామహే న శూన్యార్థత ఇతి. ఒకవేళ లక్ష్యమే లేకుండా పోతే అసలు ఆ బ్రహ్మే లేకుండా పోతే దాన్ని సూచించే లక్షణ వచనాలు కూడా అనర్థమైపోతాయి, వ్యర్థము. లక్ష్యమే లేకపోతే లక్షణం దేని గురించి చెప్తుంది? నువ్వు ఇక్కడ చూపించే ఉదాహరణలో పెద్ద లోపం చెప్తాను విను పూర్వపక్షి. మృగతృష్ణలో స్నానం చేసి, ఆకాశ పుష్పాన్ని ధరించి, ఇదిగో కుందేటి కొమ్ము పుచ్చుకుని, దానితో చేసిన ఏంటో పుచ్చుకుని
ఒక గొడ్రాలి బిడ్డడ నువ్వు చెప్పేవన్నీ లేని వస్తువులని చెప్పి ఏషః అన్నావు. నువ్వు చెప్తున్న లక్షణాలు లేవిక్కడ. లక్షణాలు లేవు కాబట్టి లక్ష్యము కూడా లేదు. ఇక్కడ లక్షణాలు చూపిస్తూ ఉన్న లక్ష్యము ఉన్నది. అది శూన్యార్థం నా కాదు అని మన్యామహే. నేననుకుంటున్నాను. నేనదే జెప్తాను. నువ్వెన్ని సార్లడిగినా సరే. నువ్వు చూడకపోయినంత మాత్రాన, నువ్వు పట్టుకోలేకపోయినంత మాత్రాన అది లేకుండానే పోయిందని చెప్పడానికి వీల్లేదు. విశేషణార్థత్వేపి చ సత్యాదీనాం స్వార్థ అపరిత్యాగః ఏవ. విశేషణంగా చెప్పినా కూడా సత్యం అని చెప్తే నిజంగా సత్యం లేదంటావా? ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ చూపిస్తాను నువ్వు చెప్పిన విషయంలో. నీ ప్రశ్నలోనే ఇన్ని తప్పులున్నాయి పూర్వపక్షి. అసలు నువ్వు స్టార్ట్ చేసిన దాంట్లోనే తప్పున్నది. సత్యాదీనాం అనృతాది ధర్మ నివృత్తి పరత్వాత్ అన్నావు. అబద్ధం కాదు అని చెప్పడం కోసమే సత్యం అని చెప్తారు అన్నావు. కాదు. అబద్ధం కాదు అని చెప్పడం కోసం గాదు. సత్యం అని చెప్పడం కోసం డైరెక్ట్‌గా దాని పాటికది దానికి అర్థమున్నది. అబద్ధం కాదు, అసత్యం కాదు అని చెప్పడం కోసం సత్యం అన్న పదం లేదు. సత్యం దాని పాటికది ఉంటుంది. దానికి స్వార్థమున్నది. అంటే దాని సొంత అర్థము. స్వార్థం అంటే దాని సొంత అర్థమున్నది ఆ పదానికి. సత్యానికి దాని సొంత అర్థమున్నది. జ్ఞానానికి దాని సొంత అర్థమున్నది. అనంతానికి దాని సొంత అర్థమున్నది. కావాలంటే అంతము లేనిది అని, లేదు అన్న నైతత్పురుషతోటి చెప్పిండొచ్చు. కానీ సత్యము డైరెక్ట్‌గా దాని పాటికది అర్థంతో కూడిన పదము. నువ్వసలు అర్థం పర్థం లేని వస్తువులన్నింటిని ఎగ్జాంపుల్స్ లాగా చూపించి, కాబట్టి వీడు లేడు, అట్లానే బ్రహ్మ లేడు గాదు. సత్యం లేకుండా ఎందుకు పోతుంది? అసత్యం లేదు అని చెప్పడం కోసం మాత్రమే దీనికి ఉండవలసిన అవసరం లేదు. సత్యం దాని పాటికది స్వార్థంగా, దాని సొంత అర్థంతో ఉంటుంది. అది అపరిత్యాగము. దాని అర్థం దానికి లేకుండా పోవడం అన్నది లేదు. శూన్యార్థత్వైః సత్యాది శబ్దానాం విశేష్య నియంతృత్వ అనుపపత్తిః. సత్యము అన్న శబ్దం ఉన్నదనుకో, సత్యం, జ్ఞానం, అనంతం అన్న శబ్దాలకు అర్థం లేకపోతే గూడా పర్వాలేదు. సత్యము, జ్ఞానము, అనంతము అన్న వాటికి అర్థమే లేదు సిద్ధాంతి. నేను చెప్పిన వంధ్యాసుతుడు మృగతృష్ణాంబసి స్నాతుడని నేను చెప్పినట్టు, నా ఎగ్జాంపుల్స్‌లో నేను ఇన్ని చెప్పినట్టు, సత్యం, జ్ఞానం, అనంతానికి అర్థమే లేదని చెప్తే అసలది చాలా తప్పు విషయము. సత్యం అన్న దానికి దాని సొంత అర్థం దానికి ఉన్నది. అయినా సరే ఊరికినే ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ సత్యం అన్నదానికి అర్థం లేదనుకుందాము. అయినా కూడా బ్రహ్మకు స్వయంగా దాని అర్థం దానికి ఉన్నది. ఆ విశేషమేదున్నదో బ్రహ్మము, బ్రహ్మను నిరూపించడం కోసం సత్యమన్న మాట ఉండి తీరాలి అనక్కడ రూల్ లేదు. బ్రహ్మ పాటికి ఉంటుంది. దాన్ని సూచించే లక్షణాలు సత్యము, జ్ఞానము, అనంతము మొదలైనవి ఆ పదాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బ్రహ్మము ఎప్పుడూ ఉంటుంది. ఉన్నదాన్ని చూపించడానికి ఈ పదాలున్నాయి అంతవరకే. విశేష్యాన్ని నియంత్రించడానికి ఇవేమీ లేవక్కడ. సత్యాది అర్థైః అర్థవత్వే తు తత్ విపరీత ధర్మవద్భ్యః విశేషేభ్యః బ్రహ్మణః విశేష్యస్య నియంతృత్వం ఉపపద్యతే. సత్యము ఆదిగా కలిగిన పదాలకి ఏ అర్థాలున్నాయో, ఆ అర్థాలు అర్థవంతంగానే బ్రహ్మను నిరూపిస్తాయి. వాటికి విపరీతంగా ఉన్న ధర్మాలు అసత్ బ్రహ్మ కాదు. అజ్ఞానం బ్రహ్మ కాదు. అంతంతో కూడి ఉన్నది అంతవంతః ఇమే దేహాః అని చెప్పేవన్నీ అసత్తులు, అజ్ఞానాలు అవన్నీ బ్రహ్మ కాదు అని, దానికి ఈ 3 ఏ విశేషణాలున్నాయో, ఏ లక్షణార్థ పదాలున్నాయో, వాటికి విరుద్ధంగా విపరీతంగా ఉన్న ధర్మాలతో, సత్యానికి విపరీతమైన ధర్మము అసత్యం, జ్ఞానానికి విపరీతమైన ధర్మము అజ్ఞానం, అనంతానికి విపరీత ధర్మంతో ఉన్న పదము అంతం. ఆ అసత్, అజ్ఞాన, అంతవంతమైనవి ఆ విశేషణాలు ఏ విశేష్య పదాలను చూపిస్తున్నాయో,
అటువంటి వాటికి విరుద్ధంగా ఉన్నది బ్రహ్మము అని చెప్పడం కోసం కూడా వాడుకోవచ్చు కావాలంటే. కానీ ఆ పదాలు యాజ్ ఇట్ ఈస్‌గా, ఆ పదాలు సత్యం, జ్ఞానం, అనంతం అని చెప్పినవి యాజ్ ఇట్ ఈస్‌గా పరబ్రహ్మను సూచిస్తాయి. తద్విరుద్ధమైనవి పరబ్రహ్మ కాదు అని వేరు చేసి చూపిస్తాయి. 2 విధాలుగా ఆ 3 పదాలు పరబ్రహ్మకు లక్షణార్థాలు. బ్రహ్మ శబ్దోపి స్వార్థేన అర్థవాన్యేవ. దాని పాటికది ఆ బ్రహ్మము అన్న శబ్దము అర్థవంతమై ఉన్నది. దానర్థం దానికి ఆల్రెడీ ఉన్నది. సత్యం, జ్ఞానం, అనంతం అని ఒకవేళ చెప్పకపోతే బ్రహ్మం అంటే ఏంటో తెలియకుండా పోతుందనేమి గాదు. బ్రహ్మమన్నది దాని పాటికది ఉన్నది. ఈ 3 దాన్ని సూచించే లక్షణాలు. తత్ర అనంత శబ్దః అంతవత్వ ప్రతిషేధద్వారేణ విశేషణం. ఈ మూడిట్లో సత్యం, జ్ఞానం, అనంతం అన్న దాంట్లో అనంతం అన్న శబ్దము అంతవంతము అయినది కాదు అని అంతవత్వాన్ని ప్రతిషేధించడం ద్వారా బ్రహ్మను సూచించే విశేషణము. ఆ మిగిలినవి అనంతం ప్రతిషేధంతో చూపిస్తుంది. సత్యము, జ్ఞానమన్న శబ్దాలుతూ ఆ 2 మాత్రము స్వార్థ సమర్పణేన ఏవ వాటి సొంత అర్థాలతో డైరెక్ట్‌గానే బ్రహ్మను సూచిస్తాయి. ఆ విధంగానే అవి విశేషణే భవతః. ఆ విధంగా సత్యము, జ్ఞానం అన్నవి డైరెక్ట్‌గా విశేషణాలుగా బ్రహ్మను సూచిస్తాయి. అనంతము అంతము కాదు అని చూపిస్తూ బ్రహ్మను చూపించే విశేషణము. ఈ 3 గూడా బ్రహ్మను చూపిస్తాయి. ఇవి చూపించకపోయినా పర్వాలేదు. బ్రహ్మ దాని పాటికది ఉన్నది. ఈ 3 లేవు. పైగా ఇవి చూపించే బ్రహ్మ లేదు. ఉన్నది అనడానికి ఏమి రుజువు? నువ్వసలు చూసావేంటి కలువ పువ్వులాగా నీ బ్రహ్మను? కళ్ళతో ఎప్పుడైనా అని అడగడానికి వీల్లేదు. తెలుసుకోగలిగితే తెలుసుకో కూర్చొని. అంటే అయినా సరే నేను నమ్మను సిద్ధాంతి. ఈసారి ఇంక కొంచెము విస్తారంగానే నా ప్రశ్న అడుగుతాను చూడు. తస్మాత్ వై ఏతస్మాత్ ఆత్మనః ఇతి అని మన మంత్రంలో ఉన్నది గదా! బ్రహ్మణి ఏవ ఆత్మశబ్ద ప్రయోగాత్ వేదితుః ఆత్మైవ బ్రహ్మ అంటాను. ఇప్పుడు నువ్వేమంటావో? కాబట్టి మన మంత్రం ఏం చెప్తున్నది మనకు? ఇంతవరకు నేను నీతోటి కొట్లాడనింక. ఇంక దీన్ని పక్కన పెడతాను. సత్యం, జ్ఞానం, అనంతం అంటే నువ్వు కొట్టడానికి వచ్చేటట్టున్నావు. దీని సంగతి తర్వాత చూస్తాను. ఈలోగా తస్మాత్ వై ఏతస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూతః అన్నదా లేదా? కాబట్టి ఇక్కడి నుంచే ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఇంకేంటో అని చెప్పిందా లేదా? దీన్ని అడ్రెస్ చేస్తా పాటు. తస్మాత్ వై ఏతస్మాత్ ఆత్మనః ఆత్మ నించే అన్నది గదా! కారణం కాదు అంటివి? నేను మళ్ళీ అడుగుతాను అదే ప్రశ్న. తస్మాత్ వై ఏతస్మాత్ ఆత్మనః ఇతి అన్నప్పుడు అక్కడ చెప్తున్నది బ్రహ్మ గురించేనా కాదా సిద్ధాంతి? అవును. బ్రహ్మ గురించే. మరి బ్రహ్మము ఆత్మ శబ్ద ప్రయోగంలోనే వాడారు గదా! అవును. సరే. అయితే ఇప్పుడు కాబట్టి వేదితుః ఆత్మైవ బ్రహ్మ దాన్ని తెలుసుకో అన్నది గాబట్టి, తెలుసుకునేవాడి ఆత్మే బ్రహ్మ కదా! ఇదిగో ఇక్కడ చెప్తున్నది ఏదున్నదో ఈ విశేషణాలతో మన సత్యము, జ్ఞానము, అనంతము అయి ఉన్నదేదున్నదో అది బ్రహ్మము అని చెప్తూ ఉన్నది బ్రహ్మము. అది ఆత్మ. ఇప్పుడు ఈ బ్రహ్మము, ఆత్మ ఏదున్నదో దాన్ని నువ్వు తెలుసుకో అని గదా చెప్తూ ఉన్నదిక్కడ. దాన్ని తెలుసుకో అని చెప్తూ ఉన్నది. తెలుసుకుంటాను. తెలుసుకునేవాడొకడుంటే, తెలుసుకునేవాడి యొక్క ఆత్మస్వరూపము బ్రహ్మమైతే, అప్పుడు తెలుసుకునేవాడు అని జ్ఞాత ఉన్నాడా? లేడా? జ్ఞాత లేడు, జ్ఞాత లేడు అంటివే ఇందాక. కాబట్టి నేనడిగే క్వెషన్ ఇది. ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి ఇతి తైత్తిరీయకే. మన తైత్తిరీయోపనిషత్ ఇదే మళ్ళీ తర్వాత. అదేం చెప్తుంది? దీన్ని ఈ ఆనందమయమైన ఆత్మను పొందుతాడు అని ఆత్మ తాం దర్శయతి. ఆత్మత్వాన్ని చూపించింది. తత్ ప్రవేశాత్ చ తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ దాన్ని సృష్టించి దాంట్లోకే ప్రవేశించి అని జెప్పింది.
ఇతి చ తస్యైవ జీవరూపేణ శరీర ప్రవేశం దర్శయతి. జీవరూపంగా అది దాన్ని తయారు చేసింది అందులోకి ప్రవేశించిందని జెప్పి, ఆనందమయంతో పాటు దాన్ని పొందొచ్చని జెప్పి ఏంటో చెప్పింది గదా! అతః వేదితుః స్వరూపం బ్రహ్మ. కాబట్టి తెలుసుకునేవాడి స్వరూపము బ్రహ్మ. ఏవం తర్హి ఆత్మత్వాత్ జ్ఞానకర్తృత్వం. కాబట్టి వేదితుః తెలుసుకునేవాడు ఉన్నాడు అంటే వాడు జ్ఞాత కదా! జ్ఞానకర్తృత్వం, జ్ఞానానికి కర్త, జ్ఞాత వచ్చాడా లేడా? ఇందాక 2 ముక్కలు చేస్తే నేను ఊరుకోను. దానికసలు అవయవాలు లేవు. అది ఏకం. కాబట్టి నువ్వు జ్ఞేయంగా ఒకటి, జ్ఞాతగా ఒకటి 2 పెట్టుకుంటానంటే ఊరుకోను. ఉండవలసింది ఒకటే గాబట్టి, పోయేది ఇంకా జ్ఞాతే. జ్ఞాత ఉండేందుకు అవసరం లేదు. ఒక్కటేసారి ఒకటే వస్తువులో 2 ఉండవు. జ్ఞేయము, జ్ఞాత తెలుసుకోబడేది, తెలుసుకుంటూ ఉన్నది అని 2 ఉండవు అని ఈ విధంగా నువ్వు కొట్టేసావు. నేను మళ్ళీ అడుగుతాను. వేదితుహు తెలుసుకునేవాడు అని ఉన్నాడు అంటే జ్ఞానకర్తృత్వం ఉన్నదా లేదా? జ్ఞానానికి కర్త, జ్ఞాత. ఆత్మ జ్ఞాత ఇతి ప్రసిద్ధం. ఆత్మ అంటే జ్ఞాత అని ప్రసిద్ధంగా అందరికీ తెలుసు. సహా అకామయత అని తైత్రీయంలో మళ్ళీ వస్తుంది. ఇతి చ కామినః జ్ఞానకర్తృత్వ ప్రసిద్ధిః. కాబట్టి వాడు కర్తగా ఎందుకు మారతాడు ఎవడైనా? వాడు కర్తగా ఎందుకు మారతాడంటే వాడికేదో కర్మ చెయ్యాలన్న ఉద్దేశం ఉంటుంది. వాడికి కర్మ చెయ్యాలన్న ఉద్దేశం ఎందుకుంటుంది? వాడికేదో కోరిక ఉంటుంది. వాడికి కోరిక ఉన్నది అని ఇక్కడ ఇదే తైత్రీయం చెప్పిందా లేదా? వాడి కోరిక ఉన్నది అంటే, వాడా కోరికను తీర్చుకోవడానికి ఏదో ఒక కర్మ చెయ్యాలి కాబట్టి వాడు కర్తగా మారుతాడు. కాబట్టి కర్తృత్వం ఉంటుంది గ్యారంటీ. ఇప్పుడు వాడు జ్ఞానకర్తృత్వంతోటి ఎందుకుంటాడంటే ఆత్మ జ్ఞాత గాబట్టి. ఇప్పుడు అతః కాబట్టి జ్ఞానకర్తృత్వాత్ జ్ఞప్తిః బ్రహ్మ ఇతి యుక్తం. జ్ఞానానికి కర్తగా ఉండడం చేత బ్రహ్మ జ్ఞప్తి అంటే జ్ఞాపకము, భావన, ఆలోచన, సంకల్పము. ఎందుకు అంటే అది అనుకున్నది అనేదో ఉన్నది కదా ఇక్కడ. ఆ రకంగా సహా కామయత అని. ఆ విధంగా బ్రహ్మ అంటే జ్ఞప్తి. అనిత్యత్వ ప్రసంగాత్ చ. ఈ విధంగా అనుకోగానే అనిత్యం వస్తుంది. నువ్వు నిత్యము అన్నావు గదా! సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ ఉన్నాయి అంటే నిత్యము ఉంటుందది అబ్సల్యూట్ అన్నావు గదా! ఇప్పుడు అసల ఆ సత్యం గూడా అనిత్యమైపోతుంది. యది నామ జ్ఞప్తిః జ్ఞానం ఇతి భావరూపతా బ్రహ్మణః తదాపి అనిత్యత్వం ప్రసజ్యేత పారతంత్ర్యం చ. నువ్వు ఇంతకు ముందు ఇంకొక మాట గూడా అన్నావు. నేనప్పుడేం అనకుండా ఊరుకున్నాను నిన్ను. నువ్విక్కడేం చెప్పావు? జ్ఞానం అంటే జ్ఞప్తిః, అవబోధః, భావసాధనః అన్నావు. జ్ఞానం అంటే జ్ఞప్తి, జ్ఞాపకం. అది అవబోధ అంటే తెలుసుకోవడము. ఏదైతే ఆ ప్రత్యయం ఉన్నదో, జ్ఞానం అంటే జ్ఞానంతో నాకు జ్ఞానం కలిగింది అంటే, ఆ కలిగేది ప్రత్యయం గదా! నువ్వు దాన్నేమనుకుంటూ వచ్చావప్పుడు ఆ జ్ఞాన శబ్దంతో చెప్పినప్పుడు? జ్ఞానం అంటే అవబోధాది భావ సాధనం అంటే ఉన్న వస్తువు గురించి చెప్తూ ఉన్నది. అందుకని జ్ఞానానికి కర్త ఉండడం అన్నది అనవసరము. ఇక్కడ సత్యత, అనంతత పెట్టుకుని సత్యం, అనంతం అని పెట్టి జ్ఞానం గురించి చెప్తూ ఉన్నప్పుడు అది అఖండమైన జ్ఞానం అని నువ్వు ఏంటో దానికి వ్యాఖ్యానం చేసావు. ఇప్పుడు ఇదే జ్ఞానం జ్ఞప్తిః అని నువ్వే అన్నావు గాబట్టి దీనితోటే నేను ఒక క్వెషన్ అడుగుతాను నిన్ను. ఇక్కడ జ్ఞానం అంటే జ్ఞప్తి అన్నావనుకో, అదప్పుడు నాలోని ఒక ప్రత్యయంగా ఉంటుంది. ఆ రకంగా ఉన్నది అంటే కదా బ్రహ్మ యొక్క అనిత్యత్వం బయలుదేరుతుంది. బ్రహ్మ ఇంక నిత్యము ఉండదు. ఓన్లీ నా మనసులోని ఆలోచన, నా సంకల్ప మాత్రంగా ఒకవేళ ఆలోచన మాత్రంగా బ్రహ్మము ఉన్నది అంటే, అది ఆటోమేటిక్‌గా అనిత్యమైపోతుంది. నా ఆలోచనలెప్పుడూ నిలబడి ఉండవు. పైగా పరతంత్రం, బుద్ధితంత్రం గదా! అది బుద్ధినే ఆశ్రయించి ఉంటుంది ఆలోచన. కాబట్టి బ్రహ్మము ఎప్పుడూ ఉండడానికి కుదరదు. అది పైగా బుద్ధితంత్రమై ఉంటుంది.
అనిత్యత్వం, పారతంత్ర్యం అన్న 2 విషయాలొస్తాయి దానికి. నువ్వు జ్ఞప్తిః జ్ఞానం అన్నావంటే. ధాత్వర్థానాం కారకాపేక్షత్వాత్. ధాత్వర్థం అంటే క్రియ. క్రియ ఉన్నది అంటే కారక అపేక్ష ఉంటుంది. షట్కారకాలున్నాయి. కర్తృకారకము, కర్మకారకమని. అవన్నీ కూడా వస్తాయి మళ్ళీ. జ్ఞానం చ ధాత్వర్థ. జ్ఞానం అంటే క్రియతో కూడి ఉంటుంది. ఏదైనా ఒక విషయం తెలిసింది అంటే దాని గురించి ఏమైనా చేయవలసి ఉంటుంది. అతః అస్య అనిత్యత్వం పరతంత్రత చ. కాబట్టి జ్ఞానం ఉన్నది ఆ బ్రహ్మ ఏదున్నదో దానికి అనిత్యత్వము, పరతంత్రము రెండూ వస్తాయి. నువ్వు ఏంటో గొప్ప విషయం అనుకుంటున్నావు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అంటే అదేంటో పెద్ద విషయం అనుకుంటున్నావు. అదొకవేళ జ్ఞానం బ్రహ్మ అన్నావంటే, జ్ఞానము కర్తృత్వంతోటుంటుంది. జ్ఞానకర్తృత్వం ఉన్నది అంటే అనిత్యత్వము, పారతంత్ర్యము వచ్చేస్తాయి దాంతో పాటే అని మన పూర్వపక్షి ప్రశ్న వేస్తే, మన సిద్ధాంతి జవాబు చెప్తూ ఉన్నారు. నా కాదు. స్వరూప అవ్యతిరేకేణ కార్యత్వ ఉపచారాత్. దాని స్వరూపానికి వ్యతిరేకం కాకుండా ఉండడం చేత కార్యత్వము ఔపచారికంగా మాత్రమే ఉన్నందువల్ల దానికి ఈ 2 లక్షణాలు ఉండవు. అనిత్యత్వం, పారతంత్ర్యం ఉండవు. ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. ఇక్కడ మన శంకర్ల వారు చెప్పలేదు కాబట్టి మనం చూద్దాము. ఇప్పుడు సూర్యుడి పైన ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటే కింద కర్మలన్నీ జరుగుతూ ఉన్నంత మాత్రాన పైన సూర్యుడికి ఈ కర్మలన్నీ తాకవు. ఔపచారికంగా అక్కడ ఊరికినే ఉండడం చేత కార్యత్వం కనిపించొచ్చు. ఈ కర్మలన్నీ జరుగుతూ ఉంటే సూర్యుడు ఉండడం వల్ల ఈ కర్మలు జరుగుతూ ఉంటే సూర్యుడి వల్లే జరుగుతూ ఉన్నాయి అన్నంత మాత్రాన సూర్యుడు చేస్తున్నాడని కాదు. ఔపచారికమైన కార్యత్వం అది. స్వరూపంగా దాని పాటికది ఉంటుంది. అట్లానే ఇక్కడ జ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు జ్ఞానం అనగానే జ్ఞానం కోసం ఏదైనా కర్మ చెయ్యాలి కాబట్టి బ్రహ్మకు కర్మలుంటాయి అనుకునేవు కాదు. ఓన్లీ ఔపచారికము. ఆత్మనః స్వరూపం జ్ఞప్తిః న తతః వ్యతిరిచ్యతే అతః నిత్యా ఏవ. ఆత్మ యొక్క స్వరూపము జ్ఞాపకము, ఆ సంకల్పం అన్నది, ఆ జ్ఞాపకం అన్నది, ఆ ప్రత్యయము అని నువ్వు అంటున్నది ఏదున్నదో అది బుద్ధిని ఆశ్రయించి ఉన్నది కాదు. అది ఎప్పుడూ ఉంటుంది. బుద్ధి అన్న ఉపాధి ద్వారా అది బయటపడుతుంది అంతేగాని అది ఎప్పుడూ ఉంటుంది. బుద్ధి దాన్ని ఆశ్రయించి ఉంటుంది. నువ్వు దాన్ని వ్యతిరేకంగా, విరుద్ధంగా అర్థం చేసుకుంటున్నావు. బ్రహ్మ అన్న పదార్థాన్ని ఆధారం చేసుకుని బుద్ధి ఉంటుంది. అందులో ప్రత్యయాలు ఉంటాయి. ఆ బుద్ధి ఈ ప్రత్యయాలతో ఇంద్రియాలను పట్టుకుని ప్రపంచంలోని విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది. అంతేగాని బుద్ధి ఉంది గాబట్టి బ్రహ్మ తెలియట్లేదు. బ్రహ్మ ఉన్నందుకే బుద్ధి మిగిలినవన్నీ తెలుసుకుంటూ ఉన్నది. స్వరూపంగా బ్రహ్మం ఎప్పుడూ ఉంటుంది. దానికి కర్మలు ఉన్నాయి అనడము ఔపచారికం మాత్రమే. అట్లానే జ్ఞప్తిః కూడా నువ్వన్న ఏ జ్ఞాపకం ఉన్నదో, ఆలోచన ఉన్నదో, సహా అకామయత అంటే అది కోరుకున్నది అంటే కర్మలు ఉన్నాయని గాదు. దాని స్వరూపానికి వేరు కాదది. ఆ విధంగా అది ఎప్పుడూ నిత్యమే. తథాపి బుద్ధేః ఉపాధిలక్షణాయాః చక్షురాదిద్వారైః విషయాకారేణ పరిణామిన్యాః ఏ శబ్దాది ఆకార అవభాసాః తే ఆత్మవిజ్ఞానస్య విషయభూతాః ఉత్పద్యమానాః ఏవ ఆత్మవిజ్ఞానేన వ్యాప్తాః ఉత్పద్యంతే. తథాపి ఒకవేళ నువ్వు అన్నట్టు అనుకున్నా గూడా బుద్ధి అన్న ఉపాధి ఉన్నదనుకో, దానికేమి లక్షణం ఉంటుంది? చక్షురాది కరణాల ద్వారా, ఇంద్రియాల ద్వారా అది విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది. ఆ విషయాకారాలుగా అది అవభాసలుగా, ప్రత్యయాలుగా పరిణామాలు చెందుతూ ఉంటుంది. బుద్ధి అన్నది చక్షురాది ఇంద్రియాల ద్వారా విషయాలను చూసి ఆయా ఆకారాలను పొందుతుంది. ఆ ప్రత్యయాలు పైకి లేస్తాయి. ఇప్పుడు ఆత్మ విజ్ఞానం ఏదున్నదో అది విషయభూతంగా ఉండగా
దాని నుంచి ఈ బుద్ధి ఉత్పత్తి చెంది బుద్ధి పైకొచ్చి, ఆ పైకొచ్చిన బుద్ధి ఇంద్రియాలన్న కరణాలతో బాహ్య విషయాలు, శబ్దాది ఆకారాలను పట్టుకుంటుంది. ఆ అవభాసలతో, ప్రత్యయాలతో ఉంటుంది. ఆ విధంగానే అది వ్యాపిస్తుంటుంది. దాని ఉత్పత్తి, దాని వ్యాప్తి 2 ఆత్మ ఉన్నందుకే. సూర్యుడు ఉన్నందుకు కర్మలు జరుగుతూ ఉన్నట్టు, అయితే జరుగుతూ ఉన్న పనులకు సూర్యుడికేమీ సంబంధం లేనట్టు, బ్రహ్మం ఉన్నది కాబట్టే బుద్ధ్యాది కరణాలన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి గాని, బుద్ధి ఉంది గాబట్టే అది పోయి బ్రహ్మను పట్టుకుంది గాదు. నువ్వు వ్యతిరేక దిశలో ఆలోచిస్తున్నావు. తస్మాత్ ఆత్మ విజ్ఞాన అవభాస్యాః చ, ఇవన్నీ గూడా ఆత్మ విజ్ఞానం యొక్క ప్రత్యయాలే. అవన్నీ విజ్ఞాన శబ్దవాచ్యాః, విజ్ఞానం అన్న శబ్దంతో చెప్పబడే ప్రత్యయాలు ఏమున్నాయో నాకు తెలిసింది, నాకు అర్థమయ్యింది, నేను తెలుసుకుంటున్నాను అని ఏ ప్రత్యయాలు మన మనసులో పైకి లేస్తున్నాయో అవన్నీ గూడా ధాత్వర్థభూతాః, అవన్నీ క్రియలుగా ఉన్నా గూడా, అవన్నీ కార్యాలుగా ఉన్నా గూడా ఆత్మనః ఏవ ధర్మాః విక్రియారూపాః ఇతి, వాటిని పెట్టుకుని బుద్ధి వల్లే బ్రహ్మ తెలుస్తుంది అని అనడము. పైగా ఇవన్నీ గూడా ఆత్మధర్మాలు, బుద్ధి ధర్మాలన్నీ ఆత్మధర్మాలు అనడము. ఇటువంటివన్నీ గూడా పైగా ఆత్మలో కలుగుతున్న వికార రూపాలు అనడము గూడా అవివేకిభిః పరికల్ప్యంతే, అవివేకుల చేత పరికల్పించబడ్డ విషయము. ఆత్మ ఉంది గాబట్టి బుద్ధి ప్రవర్తిస్తుంది. అందులో రకరకాల ప్రత్యయాలు పైకి లేస్తున్నాయి. అయితే బుద్ధి ఉంది గాబట్టి ఆత్మ తెలుస్తున్నది కాదు. బుద్ధిలో వికారాలు కలుగుతుంటాయి కాబట్టి, ప్రత్యయాలు మారుతుంటాయి కాబట్టి, నువ్వు ఏదో జ్ఞానం అంటే జ్ఞప్తి అన్నావు. జ్ఞప్తి అంటే జ్ఞాపకాలు గదా! జ్ఞాపకాలు మారుతుంటాయి కాబట్టి అవన్నీ అనిత్యమైపోతున్నాయన్నావు కాదు. ఈ జ్ఞాపకాలన్నీ గూడా బుద్ధి వృత్తులు అవన్నీ గూడా ఏ జ్ఞానము, విజ్ఞానము పరబ్రహ్మమై ఉన్నదో అది ఉన్నందుకే ఇవన్నీ గూడా ప్రవర్తిస్తున్నాయి. ఇవి అనిత్యము, ఇవన్నీ వికారాలతో ఉన్నాయి కాబట్టి ఆత్మ కూడా, బ్రహ్మ గూడా వికారాలతో ఉన్నది, అనిత్యం అనరాదు అని మన సిద్ధాంతి చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా చెప్తూ వస్తారు. మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నేను చదివి, నేను అర్థం చేసుకొని, నేను చెప్తూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది. నేను చెప్తున్నది మీరు వింటూ ఉంటే, అసలిది యాక్చువల్‌గా హార్డ్ కాన్సెప్ట్, కష్టమైన లాంగ్వేజ్, చాలా కాంప్లికేటెడ్ అనాలిసిస్. దీన్ని యాక్టివ్‌గానైనా సరే, పాసివ్‌గానైనా సరే ఊరికినే వింటే, విన్నంత మాత్రాన మీకు పూర్తిగా పట్టుబడదు. వినడము కొంత మాత్రమే హెల్ప్ చేస్తుంది. కానీ ఎవరికి వాళ్ళు చాలా క్రిటికల్‌గా, అనలిటికల్‌గా డీప్ డైవ్ చేసి అనలైజ్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు దీన్ని మళ్ళీ జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ, అసలు పూర్వపక్షి ఏం అడుగుతున్నాడు, సిద్ధాంతి ఏం చెప్తున్నాడు, ఏ యాంగిల్ నుంచి పూర్వపక్షి అడుగుతున్నాడు, ఏ యాంగిల్ నుంచి సిద్ధాంతి చెప్తున్నాడు అని ఇవన్నీ గూడా మనకు తెలియాలి. వాటన్నింటిని మనము మనలో విచారణ చేస్తూ ఉండాలి. మనలాగా ఇదే మార్గంలో ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళతో కలిసి కూడా డిస్కషన్స్ చాలా ఎక్కువగా, ఎక్స్‌టెన్సివ్‌గా చేస్తేనే తప్ప, విన్నంత మాత్రాన ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్న విషయము వెంటనే పట్టుపడడం కష్టం. అప్పటికి అర్థమైనట్టే అనిపించినా కూడా జారిపోతుంది మనసులో నుంచి. కాబట్టి వినడము చెయ్యొచ్చు, చెయ్యాలి. చదువుకోవడం చెయ్యొచ్చు, చెయ్యాలి. విన్నది, చదివింది మళ్ళీ మనము ఆలోచన చేసుకుని, మననము, విచారణ అన్నీ చేసి, ఇంత క్రిటికల్‌గా, ఇంత డీప్ డైవ్ చేసి, ఇంత ఎక్స్‌టెన్సివ్‌గా డిస్కస్ చేయగలిగిన వాళ్ళని చూసుకుని ఒకళ్ళనో, ఇద్దరినో వాళ్ళతో కలిసి మనము విచారిస్తేనే తప్ప, ఇక్కడ చెప్తూ ఉన్న విషయము పూర్తిగా ఎంతో కొంత మాక్సిమం పట్టుబడుతుందని చెప్పడం కష్టం. కాబట్టి
ఎవరికి వాళ్ళు ఆ అవకాశాన్ని కల్పించుకోవలసి ఉంటుంది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.